लाभदेशकं जयकेशं उदासेसं वरावस यशानिविषं श्याम्योदहं जनादश आपदा परमोत्त साधारण सर्व संपदवादावितो श्रीरामभूयो ममो समर्पयामि समुखद्रवेशं कपिलो गलिकर्णि గజికర్ణి గజికర్ణి ఎక్కడికి వచ్చింది అది గణాధిపతి లంబోదర వెంకటో రాజుగారి గణాధిపతి దోమకేతు అధ్యక్ష పాలచంద్ర గజానన వక్రతుండ సోపకర్ణు హేరంబస్వర అష్టాదశ నామాని పటేచ యాదపి విద్యారంభ ప్రహసన ప్రయేశే నిర్గమేతరగ సంగ్రామగ సంగ్రామే సర్వకార్యేషు విశ్వేషు సదాయితే అభీష్టానం సిద్ధ్యర్థం పూజేతో సిద్ధ్యర్థం సర్వవిజ్ఞాపతి దేవజ్ఞయే ధనాధిపతియే నమః నమస్కరించుకుని ఆరాధన చేసుకోవాలి వాకు ఆమాసు కనెక్ట్ చేసుకో అక్కడంతా బియ్యం చుట్టూ తడుబట్టు సంకల్పం చేసుకోండి. ఓం నమో పాత్రం శ్రీ పరమేశ్వర తీర్థత్వం శుభోదయం ముహూర్తం అరుదయం త్రివిహాతం దేవాలయం వైవైక్యం వస్తుతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ శీఘ్ర శ్రీశైల ఈశాన్య ప్రదేశ అస్మిన్ వర్తమాన వ్యాహారిక చాంద్రమానే ప్రభావాది షష్ఠి సంవత్సరాణాయాం మధ్యే శ్రీ నామ సంవత్సరే దక్షిణాది వర్ష ఋతువే భాద్రపద మాసే శుక్లపక్షే చతుష్టాదియే వార్షికం శుభకరక్షత్రే శుభయోగే శుభకరణ యావంగు విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ శ్రీ జగనిధి గోత్రస్య శ్రీ సత్యనారాయణ వెంకటరత్న శ్రీ పద్మ వెంకట సాయి ప్రవాస శ్రీమాత కోశ నామతీషు ధర్మపతి సమేత శ్రీ సకుటుంబాలం అస్మాకం సకుటుంబాలం క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య ప్రవృత్తి సిద్ధి శుక్ర చతుర్థి మధ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పిత్యర్థం కల్పూరం ప్రాణాపయోగ యావశ్రీ దానం దాహాది సోలాపాచార పూజ కరిష్యే నీరు తాగబడింది. నీరు కట్టి మధ్యలో ఇక్కడ నీరుగా పట్టుకోవాలి ఇగో చేస్తాం మధ్యలో అంతే తీసే తుంగభద్ర కలిసే కలిసిన అస్మాయం వినాయకం కలిసిపోతే కలిశం కేసే కంటే విశ్వనాథం మూలపెద్దే బ్రహ్మవర్తే మాతృగణాల శుతో సాగరాస్తుందే సప్తదీప వసుంధర యుగేత్వాజం ఋగ్వేదం సపతి పూజార్థం దుర్దక్షతాం శ్లోకం గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల్మిషం సంధికం కుల శోధకమును పూజాద్రవం మీద తమ మీద కొద్ది కొద్దిగా నీరు చిలకరించుకోండి. గణాధిపతి మంత్రం గణాది గణపతి వేమ మంత్రం కనీస నమస్సం జ్యేష్ఠారం బ్రహ్మానం బ్రహ్మణస్పతి అనసు స్థానం సర్వం గణపతి గణపతి నమ శ్రీ జ్ఞానహేసి సౌరభపుర పూజా కలిసి అక్షంతలు కలిపివేయాలి. అక్షంతలు గౌరీ పూజ ఎక్కడైతే వినాయకుడి శనుడే ఏ కొద్ది అక్షంతలు వేయాలి.
శ్రీ గణాధిపతి శిరసాగరం వెళ్ళి పూజాక్షం తర్వాత వేసుకోవాలి. విగ్రహంపై పూజ కొంచెం మంచామృతం చిలకరించి అగ్రహం కోరి విశేష ఆవుపాలు కొయ్యాలి. అందులో అంతే నెయ్యితో వేసే విశేషం కొన్ని ద్వారా తీసుకోవాలి. ఆవుపాలు మొత్తం ఇందులో అలాగే ఇంకా వెంట పైకి అంటే బాబు ఇచ్చాను వాళ్ళు తీసాకైతే చాలా ఇయ్యాలి. ఇక్కడే సావారికి ఎలా కేసినట్టే ఎలకేసి అది పాదాలు కట్టాము అలాగా చేరుకోకపోతుంది. అలాగా అది కట్టే అలాగా ఓం శ్రీ వరసిద్ధి వినాయకం స్వాగతం సర్వగాయాత్మం జాతాత్మం శైలాత్మం విఘ్నేశ్వరం పురాహరాహితం స్వాగతం ప్రసన్నదం అలంకృతం భవ వరదేహం ప్రసీద 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 నమస్కరించుకోండి. షాఢషాఢాపజాతం పూజ భవంచిత పౌర్ణమి విధ్వంసం విచక్షణం విఘ్నాంధకార ఎక్కడ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజాయనం ఏకదంతం స్వర్పకరంగం గజవక్రం చతుర్భుజం పాచం కులజం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమ కళానుగం వ్రతం సంపదం శుభం శుభాష్టికం తస్మాయే విఘ్నరాజాయం ధ్యాయే సర్వవిఘ్నం దేవం తత్వాసం కాంక్షణం చతుర్భుజం మహాకావ్యం సర్పనామం భూషితం శ్రీ గణాధిపతియే గర్వావతి శ్రీ గణాధిపతియే నమ ధ్యామామి అత్రాగత జగత్స్వం జాతి తేజస్వి అనాథగత సర్వరక్ష గౌరీ గర్భమున ఆవాహయామి మౌఖికం పశుగౌరవం వామసత్వం రక్తశ్రవం వస్త్రం చారిత్రకం ప్రతిహత్రం అనం సమర్పయామి గౌరీపుత్ర నమస్తే నమస్తే శంకర ప్రియవాదన గ్రహార్పణం మహాదం నమస్తే నమస్తే గష్టార్పణం అర్థం సమర్పయామి గజవర్ణకం నమస్తే సర్వాభిషాదాయకం భక్తారాజ్యం మయాదత్తం గ్రహాన్ని దివ్యారణం రాజ్యం సమర్పయామి అనాథన సర్వజ్ఞ గేరాన గణపతి పూజార్ఘ్యం గ్రహాన చమేదం సత్యం మహాప్రభో ఆచర్యం సమర్పయామి ఋత్విక్షవ్యాఖ్యం యథాస్థం స్మరణితం గజేకరణం గజవక్తం నమోస్తుతే మధుర స్మృతి సమర్పయం స్నానం పంచామృతం అర్థమై గ్రహాణ గదాయనం అనాథాన సర్వజ్ఞ వేశ్వరుతే పూజితే పంచామృత స్నానం సమర్పయామి गंगा सरस्वती पेय है गंगा आहत्वादं मलयं स्नानं कुरुष्यं समग्रं समस्तुते शुद्धात्मकं स्नानं समर्पयामि रक्तसंगं रक्तवलस्यं देवैक्यं महलं सुभागाहं लप्रो प्रहात्मं वस्त्रयोगं समर्पयामि
రాజితం బ్రహ్మసత్యం ఆవేశోచితం గృహణం సహృదయం ప్రక్తారం ఇష్టదాయకం ఉపనీతం సమర్పయామి. చందనాగూరు కర్పూరం కస్తూరి కర్పూరం విలేకనం కుశూరం శుక్రహృతి గంధం సమర్పయామి. గంధం కూడా చల్లండి, ఏదో చల్లుతాను. మరి ఆ దీపానికి అట్టగెట్టుకోవాలి. నిమ్మకాయ హైట్లో ఇగో నిమ్మకాయలు హైట్ హైట్ అన్నాక అంతా ఇక్కడే కాయలు కూడా అవి ఉండాలి. పెట్టే దానిపైన ఎలా సంబోధం నమోస్తుతి అక్షరాలను సమర్పయామి. సుగంధానం సమర్పయామి. జాతి కుంభ మశాన్ని ఏకశేషంతదా పత్రాగి సముగ్రహణి నమోస్తుతే. పుష్పాన్ని యామామి. పుష్పాన్ని పూజయామి. అదాగం పూజ. ఓం గణేశాయ నమః పూజయామి. ఏకదంతాయనం గల్పం పూజయామి. స్వల్పగర్ధనాయకం జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అఖవాహాయ నమః ఊర్హం పూజయామి. కేరంబాయ నమః కఠినం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణానాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందగజాయ నమః స్కందం పూజయామి. పాదహస్త్రాయ నమః హస్తం పూజయామి. గజవక్రాయ నమః వక్రం పూజయామి. విగ్రహజే నమః నేత్రం నేత్రే పూజయామి. స్వల్పకర్ణాయ నమః కర్ణం పూజయామి. పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శర పూజయామి. విగ్రహరాజాయ నమః సర్వగణాధిపతి పూజయామి. అద్వైతం పూజ. శుభకారణం మాచిలీపత్రం పూజయామి. గణాధిపతి నమః ప్రభుత్వం పూజయామి. మహాపుత్రం పూజయామి. గజాననం పూజయామి. హరహరసేన నమః దత్తూపత్రం పూజయామి. లంబోదరాయ నమః బలపై పత్రం పూజయామి. గుహగజాయ నమః అవాష్టాయ పూజయామి. గజకర్ణాయ నమః తులసీ పూజయామి. ఏకదంతాయ నమః పూజయామి. శోధపత్రం పూజయామి. వికటాయ నమః కరవేలపత్ర పూజయామి. విష్ణుక్రాంత పూజయామి. వటవే నమః తాడీవేత్ర పత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవాలయ పూజయామి. బాలచంద్రాయ నమః మోక్షపత్రం పూజయామి. ఆరంభాయ నమః ఆరంభం పూజయామి. సింధు వారపత్ర పూజయామి. స్వల్పకర్ణాయ నమః పూజయామి. జాతిపత్రం పూజయామి. స్వరాజాయ నమః పూజయామి. గణకేతపత్రం పూజయామి. యమగోష్ఠాయ నమః పూజయామి. సమీపత్ర పూజయామి. వినాయకాయ నమః అష్టపత్రం పూజయామి. సూర్యగణాయ నమః అర్జునపత్రం పూజయామి. శంకరాయ నమః అపరపత్రం పూజయామి. శ్రీ గణేశాయ నమః ఏకదంతపత్రం సమర్పయామి పూజయామి. ఓం శ్రీ గణాయ నమః. ధరాధ్వజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవత్వాయ నమః. ఓం జిముఖాయ నమః. ఓం సౌముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం రుద్రే నమః. ఓం సప్రదీయ నమః. ఓం సకలదయ నమః. ఓం సోమకాక్షాయ నమః. ఓం స్వరాజ్యే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబాయ నమః. ఓం హస్యగ్రీవయాయ నమః. ఓం శ్రీ మదాయ నమః. ఓం మదోద్భాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రియ నమః. ఓం మానంగాయ నమః. ఓం ప్లవపూజాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రబలాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకరే నమః. ఓం
ఓం విఘ్నహంత్రే నమః ఓం విష్ణువే నమః ఓం వ్యర్థాయ నమః ఓం వాక్యే నమః ఓం శృంగేరాయ నమః ఓం అశ్వితవాల్కాయ నమః ఓం శివద్రాయ నమః ఓం శ్రీకాయ నమః ఓం శేఖరకార్యే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలవత్పదాయ నమః ఓం భావజ్ఞాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పుష్పే పూర్ణే నమః ఓం పుష్పేశ్వర నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజాయ నమః ఓం అగ్రకామే నమః ఓం మంత్రదూతే నమః ఓం చావీకర ప్రభాయ నమః ఓం సస్మేనమే నమః ఓం సర్వస్వాయ నమః ఓం సర్వకరే నమః ఓం సర్వనేత్రాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః ఓం సర్వసిద్ధాయ నమః ఓం సంపస్తాయ నమః ఓం పార్వతీ నందాయ నమః ఓం ప్రభువే నమః ఓం కుమార గురువే నమః ఓం అక్షోభ్యో నమః ఓం కుంజరాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కవిత్రాయ నమః ఓం బ్రహ్మచారే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం విద్వారూపిణే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జగత్మాయ నమః ఓం ఐశ్వర్యకారిణ్య నమః ఓం వ్యాసే నమః ఓం యక్షికంజనాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాద్యాస ఓం గణాధిశాయ నమః ఓం గంభీర విరాయ నమః ఓం వసవే నమః ఓం విష్టాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం శ్రీ భక్త వినాయ నమః భక్త వినయే నమః ఓం భాగవన్యాయ నమః ఓం మంగళాప్రదాయ నమః ఓం అవస్థాయ నమః ఓం అపాకృత పరాక్రాయ నమః ఓం స్కందధర్మిణే నమః ఓం శ్రీ సురేఖాయ నమః ఓం శుకయే నమః ఓం సరసాంబో విదయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాగాయ నమః ఓం మణికింకణి మేఘాలయ నమః ఓం సమస్త దేవతామూర్తే నమః ఓం సతయుక్తాయ నమః ఓం విఘాతకారే నమః ఓం విశ్వదర్శినే నమః ఓం విశ్వకార్తుషే నమః ఓం కళ్యాణ గురువే నమః ఓం భద్రాశాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగ నారాయణ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం అకృతచితామయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వరసిద్ధి వినాయక స్వామియే నమః వినాయక వ్రతకల్పం అలాగే కలరా పెట్టుకోకూడదు దక్షిణ గూగుల్ పెట్టుకోవాలి ఓం శ్రీ దశాఖ్యం గుగ్గులేతం స్మిగ్ధ మనోహర ఉమాసుత సమస్తభ్యం గహనే వరదోదావప్రదాఖ్యామి రాజ్యం త్రిశక్తం యజ్ఞహతో గ్రహణం అజ్ఞానదేపం దక్షతోకం నమోస్తుతే దీపం దర్శయామి రంగం శిఖాతం శైవకం మధ్వైకం దైవవేకం గృహాచం సేవం సమర్పే సకల్పితం పక్షలోక్యం వేగం శోక్యం ప్రాచార్యం గౌణైవేద్యం నైవేద్యం మహావేయం సమర్పయామి కుగీరవయే దైవవేదం మహవిశేషం సంయుక్త తాంబూలం సమర్పయామి తాంబూలం సమర్పయామి సదానందన విఘ్నేశ్వర సంస్కార సనాసిని పూజాముఖ్యం శిలామి భగవాన్ శ్రీకృష్ణ వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి శత్రుఘ్న విఘ్న సైన్య కర్పూర సైకర గరాజం పదాయ మయాదత్త గ్రహాణం అర్థదోషం సర్ప వర్ణదోషం వీరాజం సమర్పయామి యానికాచిన పాపాని జన్మాంతర కృతనిత్య తానిన పాపానిత్య పదచ్చే పదే పదే కో పహం పహం పాపా కర్మకాలం పాపాత్మ పాలభోగం పయేకం కృష్ణదేహం శరణాగత వచ్చనం అనాథ శరణ్యం నాస్తి ద్రవ్యే శరణం మమ అన్యదా శరణం నాస్తి తవేవం శరణం నమం
తస్మాత్వరణ్యం భావనే రక్షక గణాధిపతి ఆత్మప్రదర్శనం నమస్కారం సమర్పయామి. శ్రీ వినాయక వ్రత కాదు, మహాలక్ష్మి కూడా కాదే. శ్రీ మదకీలాద కోటి బ్రహ్మాండ నాయక భగవంతుడి సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలంలో పూర్వం చాంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే జాతులు వలన సిరి సంపదలని పోగొట్టుకుని భార్యతో నలుగురు తమ్ములతో కలిసి వనవాసం చేయించి ఒకనాడు మైమి శారణ్యం వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలు బోధించుతున్న సోత మహాముని దర్శించుకుని నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులే దగాదం చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజవైభవములు మరలా మాకు లభించడానికి గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సోతమునుడు ఆ వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగారు. ధర్మరాజా, ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి పరమశివుని సందర్శించి తండ్రికి మానవులయే వ్రతము చేయడం వల్ల సమస్తమైన విద్య వైభవములు పుత్రపౌత్రాది వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సుఖ సౌభాగ్యములు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరారు. అందుకు సమానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంవత్సరములను ఉత్తమమైన ఆయుష్మాన్ సిద్ధి ప్రథము అయిన శ్రీ వినాయక వ్రతం ఒకటి ఉంది. దీని భాద్రపద సొంత చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేసి స్నానం చేసి ప్రసిద్ధుడై నిత్య కర్మలను నెరవేర్చుకుని తమ శక్తి కొద్ది మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించుకుని అష్టదళ పద్మారేఖను గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పత్రాదులతో పూజించి దీపదోప నైవేద్యాలు వెలగా నేరేడు మారేడు చెరుకు మొదలైన పదములు ప్రత్యేక రకములుగా కింది ఉన్నటువంటి ప్రకాశించే నృత్య గీతాభ్యం పురాణ పఠానాదులు పూజలు ముగించి యథాశక్తి వేద బ్రాహ్మణులు వేదవీరులను దక్షిణాది తాంబూలాలు ఇచ్చి బంధు జనముతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో ఆహారం గణపతికి అనంతరం పునఃస్కారం చేసే వెయ్యా ఇద్దరయ్యి శ్రీ గణపతి మాజీ గారు దండయాత్రకు లోపంలో ఇచ్చిన ఇతర బ్రాహ్మణులు దక్షిణ భోజనం తాంబూలములు ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యక్రమాలు సిద్ధిస్తాయి. కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాలలో అత్యుత్తమైన ఈ వ్రతము శ్రీలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులకే ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఈ విధంగా షణ్ముఖునికి శివుని చేయబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతా ఉండడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాన్ని తమయించి ఈ వ్రతము చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును ఎదురాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతము చేయడం వలనే సమంతకమంత్రితో వాటిగా జాంబవతి సత్యపామని ఇద్దరు కన్యామాలను పొందగలిగారు. ఈ కథ చెప్పాలని వినండి. సమంతకమనో ప్రయత్నాలు సత్తాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమనని ప్రసాదించాడు.
ఒకానొక సందర్భంలో ఎక్కడుంది ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడగగా అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన సేనజిత్తు సేన ఆ మణిని కొద్దిగిన వరాన్ని తాను కూడా ధరించి అడవిలో వేటకి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని బంధించి ఆ మణి యొక్క మాంసఖండములు భావించి ఎత్తుకుని పోతుండగా అడవిలోనే ఉన్న జాంబవంతుడైన బల్లూకం రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతకమణి మీద ఒక ఆసక్తి కలిగిన శ్రీకృష్ణుడు తన తమ్ముడు చంపి తాను దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారులో లేవదీశాడు. ప్రజలందరూ ఇది నమ్మసాగారు. ఈ వార్త విని బాధపడిన బలరాముడు వాదాడుతూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు బలపత్రంలో చంద్రుడి బింబం చూడటం వల్లనే నాకు ఈ అపవాదం కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అనగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడిని చంద్రుడిపై చెప్పించట. వినాయకుడి జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కర్పూర జపనుడైన గిరిశుడు ఆనంద బలవంతంతో డాన్స్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేయసాగాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓని చవితి చంద్రుడా, ఈ రోజు నిన్ను చూసిన వాళ్ళందరూ మేళాపనే పోదురు కాక అని చెప్పించాడు. అనంతరము చంద్రుడు దేవతను కలిసి ప్రార్థించిన పేదట భాద్రపద శుద్ధ చవితి జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథ ఖ్యాతులను ధరించి వారు త్వరలో అపవాదం నుండి బయటపడని విధానులై సౌభాగ్యములు పొందుతారని వర్ణించాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను ఈ విధానికి రైతునాడు పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి బింబం చూడడం వల్ల నాకు అపనిందన పడ్డాను అని వివరించారు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుని ప్రాయశ్చిత్తమున సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షేత్రం ధరించి కృష్ణుడు తన అపనిందనలు మార్పులేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్య పాఖ్యానం మరియు సత్యభామ జరిగాను. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ ముట్టకలేబాలని దాని చెత్తతో ఉన్న సింహత్తు అడుగు జాలని వాటిని ఎన్నింటి జాంబవంతుని జాలను తెలుసుకుని అతని గృహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క కేళి కందులుగా కట్టి ఉంది సమంతకమని. దాన్ని తీసుకొని పోయి శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధము జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటే నా కూతురు అయిన బ్రహ్మవంతుని కూడా శ్రీకృష్ణుని సమర్పించుకున్నాడు. మణితో కన్యామణితోనూ మరలి వచ్చిన శ్రీకృష్ణుడికి జరిగిందంతా చెప్పి ఆ మణిని సత్రాజికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడికి అనుమానించిన నిందితుడికి సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా వృత్రాసురుడిని చంపేందుకు సింధుడు గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు క్షీరక్షామదనం చేసేదలగా మేతాతుడు శ్రీరాముడు కృష్ణవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ కథా విధానాన్ని చేసి విజయారోగ్యాలతో పొందారు. మన వ్రతము చేసి భక్తులు కలిసి పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తారు. కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులందరికీ విద్యని, జయార్థులకి జయని, ధనార్థులకి ధనాన్ని, పుత్రార్థులందరికీ పుత్రులని ప్రసాదించి వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనైనా వైదవ్యం పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు వ్రతం చేసి మీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలు పొందుదురుగాక అని సూతుడు చెప్పగా
విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీర్చి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ప్రార్థన. ఓం హరి తత్వం శ్రీ వినాయక పదం సంపూర్ణం. కొండమునేక దంతము తోరకు వచ్చయు వామహస్తమన్ ముండగ బ్రోయి గజ్జలని మెల్లని చూపులు మందహాసమన్ కొండక గుజ్జరూపమున కోరిన విద్యకెల్లా మధ్యమై విండెడి పార్వతి తనయేయి గణాధిపతి నీకు మొక్కెదన్ తలచితన్ గణనాథుని తలచితన్ విఘ్నపతిని తలచితన పనిగా తలచితనే హేరంబుని తలచితనే నా విఘ్నమును తొలగుని కొరకు అటుకులను కొబ్బరి పొలుపులను చిటికిటి బెల్లము నానాములను చెరుకు రసంబును జటాకులను రజరసమును ఋతుమకు ఇందు చేసి ప్రార్థించుకుంటును. విఘ్నేశ్వరుడు మంగళహారతులు. ఓ పంచ గణపయ్య నీ బంటు నేనయ్య గుండ్రాలు మేగిరి గంపుడు బొమ్మని వేయించుకొని పడిబొమ్మని బొజ్జగించి ఆరగించు పొలాలు పొడుచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పదవులు 1000 ముత్యాలు కొండలకు నీ మొదక కైలపోసి ముందుగను హారము మనగంట నేర్చుకుని దండిగా నీకు దళాల హారతి. శ్రీమూర్తి సూచించిన సింహయానందును వాసుహత్రము శాశ్వతముకు సౌరస్సుడై సుందరాకాండకు శ్రీ గణనాథులకు ఏకధర్మములకు ఎల్లగా వందనము. కాకైన దండంపు ద్వారముడు గడుగు కోచైన మూషికము సాధికమై పావ్యముకి దేవగణానికి చెంగలో చామంతి చాదైకి గన్నేరు తామరు తంగేడు తరచుగాను పుష్పజాతులన్నీ తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతి బాబుగాడు. ఓం శ్రీ సిద్ధి వినాయకే నమః. ఛత్రపతి శత్రునాశనం సమర్పయామి. నూనె పోసేవారు లక్ష్మీదేవి కూడా కట్టారా? ఇప్పుడు అన్నీ పెట్టేసేవాడిని కావాలి, అన్నిటికి పెట్టేది ఇంకా ఉన్నాయని తులసమ్మకే పెట్టలేదు. అయ్యా పెద్ద కూడా చిన్న పాటలు కడతారా? పెద్ద కట్టాలి అది పూలే కడతారు. ఎట్టది లక్ష్మీదేవి తులసమ్మకి ఎన్ని పని ఉన్నది సరే ఆరతి ఉంది ఆరతి ఒకసారి కప్పాలి. దేవునికి కట్టలేదుగా ఇటుగా విఘ్నేశ్వర వినాయక సరస్వతి వినాయక ప్రకోపలిత లంబోర గణేష్ మహారాజ్ की जय. बोले गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. उज्ज्वल
అంతా ముందు పూజగా లక్ష్యం వేసుకోండి. బయటికి వెళ్ళి ప్లేట్ వేసుకోవాలి. నేను వరుసగా పడిపోయావు ఇలా జరపరా అని కనపడుతుంది అలా కొంత ఆటంతో ఉన్నదాన్ని మధ్యలో ఏదో టీ తాగేయాలి. ఎందుకంటే ఎప్పుడు కొంచెం అలవాటు చేయదు. అసలు గట్టి మరి రెండు గట్టి రంగించు. అన్ని రోజులు కాదు. బయటికి అది పెట్టేవా పెట్టారు. నా కొడుకు పువ్వులు కూడా పెట్టేయాలండి. సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ చేసుకోవాలి. చేశారు. ఆపేదారు కదా ఆపేది